నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ సిటీ ఇండస్ట్రియల్ పార్కులో క్యారియర్ ఏసీల పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. పారిశ్రామికవేత్తల సేవలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. మహానాడు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు రోడ్లో భూమి పూజ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కోలాహలం. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వివాహిత దారుణ హత్య. కుమారుడు మిస్సింగ్. రేకెత్తుతున్న పలు అనుమానాలు. డేటా సెంటర్ల ఏర్పాటు కేవలం ప్రారంభం మాత్రమేనని, డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాల్సిన అవసరం ఉందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామిక పార్కులో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో ఈ చారిత్రాత్మక సందర్భంగా మీ ముందుకు రావడం గౌరవంగా ఉందని అన్నారు. క్యారియర్ ఏసీ తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80% శ్రీ సిటీ నుంచి సరఫరా చేయబోతుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన సేవలైనా ఒక వాట్సాప్ మెసేజ్తో చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. From automotive to electronics, food processing to precision engineering, Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. And today it adds another feather to its cap. Andhra Pradesh has already earned its unique distinction, which is the cool capital of India. 9 leading AC manufacturers are already here. 30 plus component and supply chain players are here. Close to 12,000 crores worth of investments have gone into this ecosystem, a rapid expanding HVAC ecosystem, and by 2027 we expect to manufacture 60% of India's air conditioning requirement here in Sri City, and by 2028, thanks to Carrier, we should now achieve 80% of India's air conditioning coming out of Sri City. వరుస పేలుళ్లతో పంజాబ్ దద్దరిల్లింది. 2 గంటల్లో 2 చోట్ల పేలుళ్లు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ 2 ఘటనలు ఆర్మీ యూనిట్లకు సమీపంలో జరగటం మరింత ఆందోళనను రేకెత్తిస్తుంది. జలంధర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. కార్యాలయం బయట పార్కు చేసి ఉన్న ఒక స్కూటర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం సమీపంలో ఉన్న పలు వాహనాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 1 కిలోమీటర్ వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన 2 గంటల తర్వాత అమృత్సర్లో మరో పేలుడు చోటు చేసుకుంది. అటారీ రోడ్లోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రదేశంలో రేకును పోలిన శకలాలు దొరికాయని, దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ 2 ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా ఈ పేలుడు తమ పని అని ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఐఈడీతో బ్లాస్ట్ చేశామని, తమ మిలిటెంట్ రంజిత్ సింగ్ మృతికి ప్రతీకారంగా దాడి చేశామని అన్నారు. స్వర్గీయ అన్న
నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో బలోపేతం చేసి అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలు ఉండాలనే తలంపుతో ప్రకాశం జిల్లా ఒంగోలులో పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి తదితరులు అన్నారు. ఒంగోలు భాగ్యనగర్ ఏసీబీ కార్యాలయం పక్కన టీడీపీ కార్యాలయం నూతన భవనానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ 44 సంవత్సరాల చరిత్రలో యువ నాయకత్వాన్ని అందిస్తూనే ఉందని అన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ కార్యాలయాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కార్యాలయాలుగా ఉండాలని చెప్పేవారని, ఆ దిశగా ఒంగోలులో పార్టీ కార్యాలయానికి పునాదులు పడ్డాయని అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తమ సొంత ఇళ్లులా భావించి సమస్యలు చెప్పుకునేందుకు వస్తారని, ప్రజలందరూ అదే భావంతో ఉంటారని అన్నారు. ఉపయోగించుకోవాలని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సమిష్టిగా పార్టీ కార్యాలయం కోసం కృషి చేస్తున్నామని, గతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు భూమిని కేటాయించినప్పటికీ వైసీపీ దానిని రద్దు చేసి తమ పార్టీ కార్యాలయానికి నిర్మించుకున్నారని అన్నారు. మరలా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ మంత్రివర్గం స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. 3 కోట్ల రూపాయల అంచనాతో త్వరలోనే పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఇన్ఛార్జీలు గూడూరు ఎరక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాయ్ బాయ్ అందరం కొట్టాము అనుకున్నాం, అందరూ వస్తారు. సమర్పయామి. ఒకసారి నమస్కారం చేసుకోండి. లేవా నీళ్ళు? ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ జరగడం జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. కార్యకర్తలే అధినేత అనేటువంటి మోటివ్తో యువ నాయకులు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు మహానాడు కూడా మన పక్కనే నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరుపుకోపోతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఈరోజు సొంత భవనానికి నాంది పలికారు. ఈరోజు మా కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా అందరు రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన
మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, మరి జాతీయ ఉపాధ్యక్షులు నౌకసాని బాలాజీ గారు, మరి లోకల్ శాసనసభ్యులు జనార్దన్ గారు, మరి కందుకూరు శాసనసభ్యులు, మరి అదేవిధంగా చీరాల ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు, మరి కొట్టిపాటి దర్శి ఇన్ఛార్జి కొట్టిపాటి లక్ష్మి గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మరి అందరూ కూడా మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఒక తెలుగుదేశం పండగ వాతావరణంలో కార్యకర్తలు ఇక్కడ వచ్చి పోవటం, కానీ ఈ బిల్డింగ్ కూడా జనవరికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరపాలనేది ఒక ఆలోచన మా లోకల్ ఎమ్మెల్యే గారు. సో కాబట్టి నెక్స్ట్ దాన్ని అంత త్వరితగతిగా కంప్లీట్ చేసి జనవరిలోనే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటామని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు గారి ఆదేశాలు, మరియు యువ నాయకుడు గారి లోకేష్ బాబు గారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా 25 పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయాల్లో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 ఆల్రెడీ మొదలుపెట్టున్నారు. ఈరోజు ఇక్కడ ఈరోజు కూడా 3 ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ అన్ని నిధులు కూడా తెలుగుదేశం ట్రస్ట్ నుంచే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ బిల్డింగ్లు కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగుల కన్నా కూడా కొత్తగా ఏర్పడే అంటే ఎక్కడ జిల్లాలు వీటన్ని ప్రాంతాల్లో ఎక్కడ పార్టీ ఆఫీస్ లేని ప్రాంతాల్లో కూడా ఒక నూతనమైన భవనాన్ని నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచన రావటం అనేది ఒక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఒక మంచి స్థలం ఇది, దాదాపు 2 ఎకరాల స్థలం ఇది, ఒక 16,000 చదరపు అడుగుల్లో కూడా బిల్డింగ్ వస్తుందనేది మన ఆర్కిటెక్ట్స్ కూడా కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మాణం జరగబోతున్నది. అందరూ చాలా సంతోషమైన పండుగ వాతావరణంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా జరుపుకొని రేపు ప్రారంభోత్సవం ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కూడా జనవరి నెలలో ఇది ప్రారంభోత్సవం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మనకు 14-19లో ఆ టైంలో 2 ఎకరాలు మనకి ఆ రోజు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో కోర్టు వచ్చిన తర్వాత మనం ఆగితే ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి దాన్ని తీసుకొని దాంట్లో ఆఫీస్ కట్టుకున్నారు. అంటే పిచ్చి రాజకీయాలు చేసేది ఇట్లాంటి రాజకీయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారాలు ఉంటాయి, అధికారాలు పోతూ ఉంటాయి. అన్నీ పోయినప్పుడు దానికి ఇదివరకు వాళ్ళకి అలాట్ చేసింది, వాళ్ళ ఆఫీస్కి అలాట్ చేసింది, దాన్ని మనం తీసుకోకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అలాంటిది లేకుండా దాంట్లో కూడా రాజకీయాలు చేసి దాన్ని మేము కోర్టుకు వెళ్తేప్పుడు బారు వన్న ఒకటి పెట్టి ఇది కాదని చెప్పేసి మాయ చేసి దాంట్లో కట్టారు. కాబట్టి ఈరోజు మళ్ళా కూడా 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళిద్దరు కూడా దీన్ని ఇక్కడ అలాట్ చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మనకి పార్టీ కార్యాలయం సొంత ఆఫీస్ ఉండాలి అనేది ఈరోజు తీసుకోవటం. అదివరకు కొన్ని జిల్లాల్లో ఉంది, మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడు అలాట్ చేశారు. దాన్ని కూడా నిధులు కూడా మన ఆఫీస్ నుంచే, టీడీపీ ఆఫీస్ నుంచే నిధులు పెట్టి కట్టేటట్టుగా దీనికి కూడా వాళ్ళు చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా దాంట్లో 50 సెంట్లు ల్యాండ్ కూడా ప్రతి నియోజకవర్గ ఆఫీసుకు కూడా ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడతారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయం ఉండాలి. అదేవిధంగా దానికి నిధులు కూడా పార్టీ పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పార్లమెంట్లో ఈ యొక్క పార్టీ ఆఫీస్ అనేది ఉండాలని మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, అలాగే మా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఈరోజు సుమారుగా 15 పార్టీ ఆఫీసులు భూమి పూజ ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఒక మంచి ఏరియాలో విశాలంగా కని వినియోగం రీతిలో ఈ యొక్క పార్టీ ఆఫీస్ ఉండబోతుంది. ఈ యొక్క పార్టీ ఆఫీసు
ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఇక్కడ రావడానికి కానీ వాళ్ళ యొక్క సొంత ఇల్లులా భావించేలాగా ఈ ఆఫీస్ ఉండబోతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గత 2014-19లోనే మేము ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ స్థలాన్ని అప్పుడు క్యాబినెట్లో అప్రూవ్ చేపిస్తే దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని రద్దు చేపించి వాళ్ళ పార్టీ ఆఫీస్ నిర్మించుకున్నారు. కానీ మేము ఈరోజు ఎటువంటి రాగద్వేషాలకు కానీ పోకుండా ఒక డిసిప్లైన్డ్గా మళ్ళీ మేము ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ కట్టుకోబోతా ఉన్నాం. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో భాగస్వాములు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవినాయుడు కోరారు. వేసవి అంటే గుర్తుకు వచ్చేది క్రీడలని, క్రీడల వల్ల వయో పరిమితి పెరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 55 శిక్షణా శిబిరాల ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. గమనించండి, శాసనసభ్యులు వాకర్స్ అదేవిధంగా కూర్చోవచ్చిన ఆంధ్రప్రదేశ్ క్రీడలు ప్రకాశం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ క్రీడా శిబిరాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ప్రారంభించారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజేశ్వరి తెలిపారు. శిబిరంలో వాలీబాల్, ఫుట్బాల్, కరాటే, బాక్సింగ్, ఫెన్సింగ్, సెపక్ తక్రా తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. 2,30,00,000 రూపాయల వ్యయంతో ఒంగోలులో మినీ స్టేడియంలో ఆధునీకరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. కొప్పోలు ప్రాంతం సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో ఒంగోలులో స్టేడియం నిర్మిస్తామని అన్నారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, ఫుట్బాల్ కోచ్ పౌల్, వేణు, శ్రీనివాసరావుతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. అతిథులు కొన్ని క్రీడల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. శాప్టైన్ గారు సర్వీసింగ్ చేస్తున్నారు. యువతలు జరగండి అమ్మ కొద్ది. ఎవరైతే ఈ స్పోర్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికాడ అనేది కాకుండా వాళ్ళను కూడా వాళ్ళ యాక్టివిటీని, అంటే 19 గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండోర్ అవుట్డోరు, ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళను కూడా పంపించండి. అదర్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఈరోజు చాలా గేమ్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఫ్రీ క్యాంప్ కాబట్టి ఒక మంచి కోచ్ తోటి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. దీనికి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక్కో స్టూడెంట్కి 230 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ పిల్లల్ని ఇంటికి కాకుండా ఏది వాళ్ళకి నచ్చిందో ఆ గేమ్కి పంపించండి. మార్నింగ్ ఈవినింగ్ మంచి ట్రైనర్ తోటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ పంపించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ఫ్రీ గేమ్స్ని కూడా ఏదైతే ఉందో దాన్ని అన్నిటిని కూడా ఇంకా కూడా పర్యవేక్షణ చేసి మన శాప్ చైర్మన్ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ సమ్మర్ క్యాంపులు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి కూడా ఈరోజు ప్రభుత్వమే దానికి అన్నీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. కొంత ఎవరైనా డోనర్స్ ఉన్నా కూడా దాన్ని కూడా తీసుకొని దాని ద్వారా కూడా కొంత చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే మన స్పోర్ట్స్ వీళ్ళకి కూడా చెప్పాను, నేను ఏది అవసరం ఉన్నా కూడా నాకు తెలియపరిస్తే ఏదైనా ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే కూడా తప్పకుండా కూడా మా పూర్తి సహకారం ఉంటుంది. నేను కూడా
దానికి ఈరోజు దగ్గర 300 మంది క్యాంపులో ఉన్నారు కాబట్టి మనం పూర్తిగా నా సైడ్ నుంచి ఏం చేయాలో చెప్తే కూడా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి మనకి స్టేడియంకి కూడా పోయినసారి నేను చెప్పగానే మన రవికి దగ్గర 2,30,00,000 ఈ మినీ స్టేడియంకి శాంక్షన్ చేశారు. దాన్ని కూడా టెండర్లు కూడా అయిపోయినాయి, మనం మొదలు పెడతారు పని. ఈరోజు అన్నీ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అదేవిధంగా నిన్నే గవర్నమెంట్ కూడా పంపించాం, మన క్రికెట్ స్టేడియం కానీ అదేవిధంగా స్పోర్ట్స్ బిల్డింగ్ కానీ అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో అన్నీ వచ్చేటట్టుగా ఈరోజు గవర్నమెంట్కి పంపించాం. అదొక 5 ఎకరాలు, ఇది ఒక 10 ఎకరాలతోటి తొందరలోనే అది కూడా స్టార్ట్ అయితే పూర్తిగా మనకు కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎక్కడ ఏది కావాలన్నా కూడా ఉండే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మనకందరికీ సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఆటలే. ఎప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడు ఆడుకుందాం అనే పరిస్థితి ఉంది. అయితే అది కూడా మంచిదే, ఆరోగ్యంగా ఉండాలి. ఏదైతే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చుంటే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, క్రీడలు అనేది మన పిల్లల్ని క్రీడల్లో భాగస్వామ్యం చేస్తే వాళ్ళ వయో పరిమితి కూడా పెరుగుతుంది. ఒక మెడల్స్కే కాదు ఇది. ఈరోజు చాలామంది బాగా క్రీడల్లో రాణించిన వాళ్ళు చాలామంది ఇక్కడ కృషి అసోసియేషన్లో ఉన్న సభ్యులు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వాకింగ్ చేసే వాళ్ళు వాళ్ళందరూ చూస్తే మొన్న వాళ్ళకంటే యాక్టివ్గా ఉంటారు. ఈరోజు మొన్నే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయించాం. స్పోర్ట్స్లో భాగస్వాములు, అది యోగా కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, ఎనీ డిసిప్లిన్స్లో భాగస్వాములు అవుతున్న పిల్లలకి, స్కూల్స్కే పరిమితం అవుతున్న పిల్లలకి ఏంటి చేంజ్ అని చూసినప్పుడు అబ్నార్మల్ చేంజ్ ఉంది. ఏంటంటే యాక్టివ్నెస్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళ ఫంక్షనింగ్ విషయంలో కానీ అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి. నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్రీడల్లో భాగం అవ్వాలి, భాగస్వాములు అవ్వాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పోర్ట్స్ను బాగా ప్రమోట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మంచి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఇట ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మొదటి ప్రాధాన్యత స్పోర్ట్స్ ఇస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒంగోలులో కూడా జనార్దన్ అన్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్స్ ఉండాలి, వాకింగ్ ట్రాక్స్ ఉండాలి, ప్లస్ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడాలి. ఈ గ్రౌండ్కి సంబంధించి కూడా రెన్యువేషన్స్ సంబంధించి అనేక ప్రపోజల్ ఇచ్చాం, అవన్నీ కూడా శాంక్షన్ చేసాం. నిధులు ఎంత ఉన్నాయో అంత మొత్తం కూడా మ్యాక్సిమం ఎంత చేయాలో అన్నీ కూడా చేసాం. అయితే అవి తొందరగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా మొదలవుతాయి. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగకు నెల్లూరు కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో వైభవంగా భూమి పూజ జరిగింది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, నేతలు, శ్రేణులు తరలి రానున్నారు. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన.
నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. రోటరీ క్లబ్ సెంట్రల్ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ 100 గ్రామాలకు 100 వీల్ చైర్స్ వితరణ చేయటం క్లబ్ సభ్యులను అభినందిస్తున్నానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు అర్జున్ విల్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హాజరయ్యారు. రోటరీ క్లబ్ అనేది ఒక సేవా కార్యక్రమం లాంటిదని, అందులో క్లబ్ ముందుంటుందని, ఒంగోలు నియోజకవర్గంలో 2 మండలాలు కొండపి, సంతనూతలపాడు తదితర మండలాలకు 1 గ్రామానికి ఒక్కొక్క వీల్ చైర్ అందించడంతో పాటు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు శుభ పరిణామాన్ని అన్నారు. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిందని, ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. రోటరీ క్లబ్ స్టేట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, రోటరీ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు శ్రీనివాసరావు, లక్ష్మి, విసి రెడ్డి, అంకమ్మ చౌదరి, అర్జున్ విల్లాస్ నిర్వాహకులు బిఎంఆర్ శంకర్, లక్ష్మీనారాయణ, నాగరాజు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం పెట్టారు. పోయినసారి కూడా పెడితే ఆ రోజు కలెక్టరేట్లో మీటింగ్ వల్ల ఆ రోజు నేను రాలేకపోయాను. కాబట్టి ఎప్పుడు రోటరీ క్లబ్ కూడా ప్రజల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే మనం చేస్తే 10 మందికి ఉపయోగం ఉంటుందో దానికి ముందుండి చేస్తూ ఉంటారు రోటరీ క్లబ్ వాళ్ళు. దానికి మనస్ఫూర్తిగా ఆ కమిటీ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ కూడా 100 వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు. అది కూడా 2 మండలాలు, అదేవిధంగా నూతలపాడు కాన్స్టిట్యున్సీలో కానీ అందరికి కలిపి ఒక 100 కొండేపి కొన్ని ఊళ్ళల్లో కానీ ఎక్కువ పర్సెంట్ ఎవరికైతే ఈరోజు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు వీల్ చైర్స్ కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా 4 చోట్ల వాటర్ ప్లాంట్లు దాన్ని కూడా డొనేట్ చేశారు. ఏదున్నా కూడా ఒక మంచి కార్యక్రమాలను కూడా వాళ్ళు చూసి 10 మందికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూర్చొని ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది చేయటం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే వాళ్ళ కమిటీలో ఉండే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మనం ఇందాక అందరికీ బావ అని చెప్పాడు, అందుకని మనకు కూడా బావగారు కూడా మైండ్స్ ఆయన చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంత వాళ్ళు కూడా ఈ రోటరీ క్లబ్లకు పెట్టుకోవటం, రోటరీ క్లబ్ ద్వారా 10 మందికి ఉపయోగించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకనే నేను కూడా రాంప్రసాద్ గారిని, అదేవిధంగా వాళ్ళ ప్రెసిడెంట్లు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మనకు కూడా సైకిల్స్ ఈరోజు 2 మండలాల్లో గడిపి ఒక 2500 దాకా సైకిల్స్ నీడ్ ఉంది. ఆల్రెడీ ఒక 150 సైకిల్స్ మనం ఇచ్చాము. నేను వేరే వాళ్ళని కూడా కొంతమందిని కూడా అడిగాం. వాళ్ళు కూడా కొంతమంది డొనేట్ చేసి వాళ్ళ పేరు కూడా వాళ్ళ బ్రాండ్ పెట్టుకొని పిల్లలకి సైకిల్స్ ఇస్తే రేపు ఓపెన్ అయిన తర్వాత స్కూల్స్ ఎవరికైనా కూడా అటు జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, పొరుగురు నుంచి వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అన్ని దగ్గర కూడా సైకిల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా మన రాంప్రసాద్ గారిని, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ ఏదైనా ఉన్నా కూడా చెప్పమని చెప్పారు. వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ 8 వాటర్ ప్లాంట్లు మన 2 మండలాల్లో రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఆల్రెడీ పెట్టాము. ఎందుకంటే మేజర్ పంచాయతీలో ఇదివరకు ఒక వాటర్ ప్లాంట్ ఉంది. కాబట్టి ఇది ఒక అందరికి కూడా ఒక మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన స్టేట్ నుంచి ఇండియా వైడ్ చేస్తే 32 మందిని సెలెక్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో 5 విలేజెస్ సెలెక్ట్ చేశారు. దాంట్లో మనదొకటి, మన జిల్లాలో అదొకటి. దానికి అవార్డు కూడా రేపు ప్రైమ్ మినిస్టర్ చేతి మీదుగా అవార్డు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సెంట్రల్ ఫండ్స్ ఇస్తారు డెవలప్మెంట్. అది చిన్న ఊరు, ఎంత 2,000 ఓట్లు ఉంటాయి. అలాంటిది అన్ని యాంగిల్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ వచ్చేసి దాన్ని అన్నీ కూడా చూసి దాన్ని చేసి అవార్డు ఇచ్చారు. సంస్థ సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అంటే నా స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకుంటే సంస్థ ఒక్క రోటరీ మాత్రం. నిన్న రాత్రి బీజేఆర్ మైనింగ్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు, రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు వారి సహాయ సహకారాలతో దాదాపు 300 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా మన శంకర్రావు గారు సంస్థ చేస్తున్నటువంటి కాబట్టి వారి కుటుంబ సభ్యులు, వారి సంస్థ కూడా ఇంకా పైకి ఎదగాలని,
ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఇటువంటి అవకాశం కల్పించిన ప్రభుత్వ వైద్యుల అనధికారిక సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. 51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన పలుకుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారు. మరో 33 మంది వైద్యులకు ఛార్జీ మెమోలు జారీ చేశారు. త్వరలో మరో 3 ప్రొఫెసర్లపైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. వైద్యుల బాధ్యత రాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఏడాదిగా విధులకు దూరంగా ఉన్న వారి రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే సంజాయిషీ నోటీసులు జారీ చేసి తగిన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో 51 మంది వైద్యులను విధుల నుంచి తప్పించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. 10వ తరగతి పూర్తి చేసిన వారి కుమారుడు కనిపించడం లేదు. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసులో నిజాలు బయటపడితే కానీ నేరస్తులు ఎవరో తెలిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా రాజాం జిఎంఆర్ ఐటీఐలో సతీష్ అనే వ్యక్తి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బయట తాళం వేసి కనిపించింది. బాత్రూంలో నుండి నీరు నిరంతరాయంగా ప్రవహిస్తుండటం గమనించిన సతీష్ ఇంటి తాళం పగలగొట్టి చూడగా ఇల్లంతా చిందరవందరగా కనిపించింది. దీంతో మరింత ఆందోళనతో ఇంటి పరిసరాలు పరిశీలించగా ఇంటి వెనుక గల చెరువు వద్ద భార్య స్పందన శవమై కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా స్పందన వంటిపై రక్త గాయాలు కనిపించాయి. దీంతో హత్యాచారమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం మృతురాలి ఇంటి వద్ద, ఘటనా స్థలం వద్ద ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా వారి కుమారుడు 10వ తరగతి పూర్తయిన శశాంక్ మిస్ అయ్యాడంటూ మరో ఫిర్యాదు చేశారు. శశాంక్ ఏమయ్యాడు, స్పందన హత్యకు కారణాలేమిటి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సతీష్కు తాళం వేసి ఉన్నప్పుడు భార్యకు ఎందుకు ఫోన్ చేయలేదన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. లేక తెలిసిన వారెవరైనా స్పందనను హత్య చేసి కుమారుడు శశాంక్ను కిడ్నాప్ చేశారనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. కేసు పూర్వపరాలు పరిశీలించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఒంగోలులో శ్రీ గౌతమ్ విద్యాసంస్థల 4వ బ్రాంచ్ ప్రారంభించడం శుభపరిణామమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మంగమూరు రోడ్లో శ్రీ గౌతమ్ విద్యాసంస్థల నూతన బ్రాంచ్ని ప్రారంభించారు. విజయవాడలో శ్రీ గౌతమ్ విద్యాసంస్థలను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒంగోలులో 4వ బ్రాంచ్ ఏర్పాటు చేశారని అన్నారు. ఒంగోలుకు తగ్గట్టుగా విద్యాసంస్థలు వెలుస్తున్నాయని, మంచి విద్యను అందించే సంస్థ శ్రీ గౌతమ్ అని తల్లిదండ్రులు విద్యాసంస్థను ఆదరించాలని అన్నారు. ఓడా చైర్మన్ షేక్ రియాద్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ మేయర్ గంగాడ సుజాత, విద్యాసంస్థల డైరెక్టర్ నాగేంద్ర కుమార్, సురేష్, వెంకట్, సత్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌతమి విద్యా సంస్థలు 4వ బ్రాంచ్గా మన ఒంగోలులో పెద్దలంతా కూడా చేతుల మీదుగా, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి కూడా వచ్చాడు. ఉగ్ర నరసింహారెడ్డి అందరూ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా నాగేంద్ర కుమార్కి ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ కూడా బాగా మిగతా ప్లేసెస్లో కూడా ఈ శ్రీ గౌతమి విద్యా సంస్థలు బాగా జరుగుతూ ఉంది.
ఇప్పుడు లాంచ్ చేసిన రోజే 200 మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజర్వ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీ ద్వారా కూడా ఇక్కడ ఉండే ప్రజలను కూడా కోరుకుంటున్నాం. మంచి ఇన్స్టిట్యూషన్ చూసి మీరు అందరూ కూడా సెలెక్ట్ చేసుకోండి, భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రీ గౌతమ్ విద్యా సంస్థల వారి 4వ బ్రాంచ్గా ఒంగోలు పట్టణంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, ఈ సమావేశానికి విచ్చేస్తున్న ప్రముఖ నాయకులందరికీ నమస్కారాలు. 4వ బ్రాంచ్ అనేది విజయవాడలో నాగేంద్ర కుమార్ గారు అక్కడ స్థాపించి ఆ తర్వాత ప్రతి ప్రాంతంలో వీలైనంత వరకు బ్రాంచ్లు కూడా స్థాపించుకొని పోవాలి, విద్యా సంస్థలన్నీ కూడా అభివృద్ధి తీసుకురావాలని వారి కోరికతో ఒంగోలు పట్టణంలో చూసుకున్నప్పుడు మన సురేష్ గారు అంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వారు విద్యా సంస్థల్లో నాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాల పైనుంచి అనుభవం కలిగిన వ్యక్తి సురేష్ గారు. ఒక మంచి ప్రదేశంలో వీళ్ళు కాలేజీని ప్రారంభం చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారందరూ కూడా అభినందిస్తూ, ఇక్కడ ఒంగోలు టౌన్లో ఈరోజు 4th బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి ఇట్లా విద్యా సంస్థలు అనే ఉద్దేశంతో ఇట్లా ఎక్స్పాండ్ అవ్వటం, ఇలా 2 క్యాంపస్లు పెట్టేసి 800 కెపాసిటీతో అండ్ ఆల్రెడీ ఇవాళకే 200 అడ్మిషన్స్ జరిగాయి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు అండ్ ప్రజలందరూ ఇట్లాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకొని పిల్లలకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ నా బెస్ట్ విషెస్. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రియాజ్ గారికి, సుజాత గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. మంచి ఎడ్యుకేషన్ అన్నది అందుబాటులో ఫీజులతోటి మనం ఈ సంస్థ స్థాపించడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైరెక్టర్స్ అందరూ కూడా టీచర్స్ అండి. మేమందరం కూడా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా సబ్జెక్ట్ టీచర్స్ అండి. సో గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మేము టీచింగ్ ఫీల్డ్లో ఉండి సో ఈ స్థాయికి వచ్చి మేము సొంతంగా మనం ఈ సంస్థలు నెలకొనడం జరుగుతుంది. సో డైరెక్టర్సే టీచర్స్గా ఉండి విద్యా సంస్థలు అందుతున్న ఏకైక కాలేజీ శ్రీ గౌతమ్ కాలేజీ అండి. సో విజయవాడ అవ్వచ్చు, ఒంగోలు అవ్వచ్చు, వేరే చోట ఎక్కడైనా కూడా మనకి సో డైరెక్టర్లతో రన్ చేస్తాం. టీచర్లే డైరెక్టర్లుగా ఉన్న సంస్థ మన శ్రీ గౌతమ్ కాలేజీ. సో తల్లిదండ్రులు కూడా మీ యొక్క సహకారాన్ని ఈ గౌతమ్ కాలేజీకి అందిస్తారని నేను కోరుకుంటున్నానని, ఇంత ఆదరాభిమానాలు మాకు అందించి సో ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకు ఏటీఎంను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున బొలెరోలో వాహనంలో వచ్చిన 3 వ్యక్తులు మాస్కులు ధరించి ఏటీఎంలోకి చొరబడ్డారు. రాడ్లతో దానిని పెకిలించడానికి ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో తాళ్లు కట్టి బొలెరో వాహనంతో గట్టిగా లాగారు. ఏటీఎంను వాహనంలోకి ఎక్కించి పరారయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలు వాహనంలో బత్తలపల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలుచోట్ల బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణలు రేగాయి. ఈ క్రమంలోనే కోల్కతాలో తృణమూల్ పార్టీ కార్యాలయంపైకి బుల్డోజర్ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో హాగ్ మార్కెట్ ప్రాంతంలోని టీఎంసీ న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు బుల్డోజర్తో దాన్ని కూల్చేశారు. అత్యంత రద్దీ ప్రాంతంలో
ఉన్నట్టుండి ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ దుకాణాలు మూసివేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో టీఎంసీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. బుల్డోజర్లు తీసుకొచ్చిన వారి చేతుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ జెండాలు కనిపించడం చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. కూల్చివేత దృశ్యాలను టీఎంసీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజేపీ పరివర్తన్ మొదలైంది. ఈ మార్పు బుల్డోజర్తో వచ్చింది. బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వెళ్లి దాడులకు పాల్పడేందుకు ఆ పార్టీ అధిష్టానం వారికి లైసెన్స్ ఇచ్చినట్లుంది. దుకాణాలు, ఆఫీసులను కూలుస్తున్నారు. రేపు రాజకీయ ప్రత్యర్థులను వదిలిపెట్టరేమో అని టీఎంసీ మండిపడింది. కోల్కతాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఘర్షణలు చెలరేగాయి. బిజోయ్గఢ్లో తృణమూల్ అభ్యర్థికి చెందిన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆర్జీకర్ హత్యాచార బాధితురాలి తల్లి గెలిచిన పానీహటిలో తృణమూల్ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిఈసి జ్ఞానేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించాలని పేర్కొన్నారు. ఉద్రిక్తతలకు పాల్పడే వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ముస్లిం మైనార్టీ విద్యార్థులకు తాలీయే హునర్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. మైనారిటీ కుటుంబానికి చెందిన పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవ్వకూడదనే సంకల్పంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్, సీనియర్ నాయకులు షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ టాలెంట్ టెస్ట్ పరీక్షకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరుగుతుందని, 10వ తరగతిలో 450 మార్కులకు పైగా సాధించిన ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టాలెంట్ పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి కార్పొరేట్ కళాశాలలు ఉచితంగా ఇంటర్ విద్యను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ మైనార్టీ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్, అజీమున్నీసా బేగం, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ బాషా, సాదిక్, టి సుధాకర్, కాళేష్ బాబు, జమీల్ అహ్మద్, నాగూర్ ఖాన్, బషీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం, మైనార్టీల సామాజిక అభివృద్ధి కోసం, వారి ఆర్థిక విద్యా
మన ముస్లిం సమాజంతో పాటు తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ తెలిసింది. ఆ కోవలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో పేద విద్యార్థులు 450 పైగా మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఉచిత విద్యను అందించేందుకు ఈ అద్భుతమైన పథకాన్ని పెట్టి వారి ఉన్నత విద్యకు వారి ఆర్థికంగా విద్యాపరంగా బలోపేతం అవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ముస్లిం సమాజానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ వాళ్ళ పూర్తి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా ముఖ్యంగా పేద ముస్లిం సమాజం విద్యకు దూరం కాకుండా 10వ తరగతిలోనే హై స్కూల్ విద్యతోనే వారు చదువుకు స్వస్తి పలకకుండా ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రతిభ గల విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ తాలీం-ఏ-హునర్ అనే మన ముస్లిం పేద విద్యార్థులకి తాలీం-ఏ-హునర్ అని ఒక ఎడ్యుకేషనల్ మిషన్ అని ఒక టాలెంట్ టెస్ట్గా తీసుకుని రావడం అనేది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే 10వ తరగతి విద్యార్థులు ముస్లిం సోదరులు విద్యార్థినులు మాత్రమే మన 10వ తరగతిలో మార్కులు 450 పైగా మార్కులు సాధించిన వాళ్ళు మాత్రమే అర్హులు. మరియు వాళ్ళు రేషన్ కార్డులు మాత్రమే ఇన్కమ్ లెస్ వాళ్ళు మాత్రమే వీళ్ళకి అర్హులు అవుతారు. వీళ్ళు అర్హులైన టాలెంట్ టెస్ట్లో 250 మంది అర్హులైన వారికి కార్పొరేషన్ విద్యలో చేర్పించడానికి అన్ని వసతులు, హాస్టల్ వసతి, వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మేము చేయబోతున్నాం. ఈ పథకం ద్వారా 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. 17వ తారీఖున టాలెంట్ టెస్ట్ పరీక్షలు అనమాట. దీనికి ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్న పిల్లలు మాత్రమే అర్హులు అనమాట. ఎందుకంటే వీళ్ళల్లో కూడా చాలా ఆణిముత్యాలాగా మట్టిలో మాణిక్యాలాగా పిల్లలు చాలామంది చదువుకుంటారు. వాళ్ళల్లో కూడా వెలికి తీసి 250 మందికి టెస్ట్ పెడుతున్నారు. ఇది ఈ సంవత్సరంతో ఆగిపోయేది కాదు, ప్రతి సంవత్సరం అట్లాగనే. ఒంగోలు జేఎంబీ చర్చి వ్యవహారాల పట్ల జిల్లా రిజిస్ట్రార్ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని కమిటీ సెక్రటరీ యాదాల రాజశేఖర్ ఆరోపించారు. 1965లో అప్పటి రిజిస్ట్రార్ చర్చికి సంబంధించి బైలాను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు బైలానుకు అనుగుణంగా చర్చి కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 2024లో కమిటీ ఖాళీ అయిన 2 స్థానాలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా కొంతమంది సభ్యులు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఎన్నిక వాయిదా పడిందని అన్నారు. బైలా ప్రకారం ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా జిల్లా రిజిస్ట్రార్ అందుకు భిన్నంగా కమిటీ మొత్తానికి ఎన్నికలు జరుపుతామని మాట్లాడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పూర్తి స్థాయిలో కమిటీని రద్దు చేసే అధికారం జిల్లా రిజిస్ట్రార్కు లేదని అన్నారు. జేఎంబీ చర్చిలో ఒంగోలు ప్రాంత ప్రజలే సభ్యులుగా ఉండాలి తప్ప ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వారు ఉండటానికి వీలు లేదన్న విషయం మరిచి జిల్లా రిజిస్ట్రార్ వ్యవహరించారని ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ట్రెజరర్ జగజ్జీవన్ రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బైలా ఏం చెప్తుందంటే ఇది పర్మనెంట్ హౌస్, ఇది రద్దు కాదు. 1, 2 మన బైలా యొక్క స్వభావం ఏంటంటే రాబర్ట్ రూల్, రాజ్యసభకు సంబంధించినటువంటి సిస్టమ్ ఇది. బైలా ఎప్పుడు కూడా రద్దు కాదు. ఒకవేళ 13 మందికి ఎన్నికలు జరపాల్సి వస్తే ఈ బైలాని రద్దు చేసినట్టే. ఈ బైలా నో బైలా. 13 మందికి ఎన్నికలు జరపాల్సి వస్తే ఈ బైలా ఉండదు. ఇంకా ఈ బైలాను రద్దు చేసి ఎన్నికలు జరపాల. కనుక ఆ రీతిగా ఈనాడు జ్యూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో జరగటంలా. నెంబర్ 2, ఈ చర్చికి సంబంధించి 2024లో 2 కాలనీలు ఏర్పడ్డాయి. జేఎంబీ బ్యాప్టిస్ట్ సంఘం అనేది మనోడు అన్నట్టు రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద 1960 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అమౌంట్తో రిజిస్టర్ అయింది. దానికి ఒక సర్టిఫైడ్ బైలా అనేది ఖచ్చితంగా ఉంది.
ఇన్ని సంవత్సరాల్లో ఈ బైలాను ఫాలో అవుతూనే ఈ సంఘం యొక్క పరిస్థితులు నడుస్తున్నాయి. పాస్టర్ల వ్యవహారం అది వేరు, అది డిఫరెంట్గా పెట్టండి. పాస్టర్ కూడా ఒక ఉద్యోగి మేము జీతం ఇస్తే పెట్టుకుంటే అతను పాస్టర్ తీసైతే పోతాడు, అది ఒక వేరే సపరేట్ డిస్ప్యూట్. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేటైతే ఇది జరుగుతూ ఉన్న క్రమంలో మాకు ఒక ఆథరైజ్డ్ మెంబర్షిప్ రిజిస్టర్ కూడా ఉంది. ఈ మెంబర్షిప్ రిజిస్టర్ అనేది, ఈ సభ్యుల సంఖ్య అనేది జిల్లా కోర్టు వారు ధృవీకరించినటువంటి లిస్టు. జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో సెపక్ తక్రా వేసవి శిక్షణ శిబిరాన్ని అసోసియేషన్ జిల్లా చైర్మన్ గొల్లపూడి బాబురావు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వేసవి శిబిరాన్ని ప్రారంభించి క్రీడాకారులతో కలిసి క్రీడల్లో పాల్గొన్నారు. క్రీడాకారులు క్రీడల్లో తమ ప్రదర్శనను కనబరిచి జాతీయ స్థాయిలో రాణించాలని గొల్లపూడి బాబురావు ఆకాంక్షించారు. ఈ నెల 31వ తేదీ వరకు శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోచ్ శ్రీనివాసరావు, పౌల్ తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు విలువ కలిగిన క్రీడా సామాగ్రిని అసోసియేషన్ చైర్మన్ బాబురావు క్రీడాకారులకు అందజేశారు. అదేవిధంగా వివిధ సేవా సంఘాల ద్వారా సపతకర కోచ్ గారిని కోరుతాను. సెపక్ తక్రా గేమ్స్ సమ్మర్ క్యాంపు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మేము ఇక్కడికి రావటం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఈ గేమ్కి నేను వీళ్ళకి ఎప్పుడు ఏ అవసరమైనా నేను ముందుంటాను. నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు బాగా ఆడి మంచిగా పేరు తెచ్చి ప్రకాశం జిల్లా పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నా. మీరు కోచ్లు కూడా బాగా ఇక్కడ మన సీని కానీ, వేణుగారు కానీ, పాల్ గారు కానీ, మేడం బాక్సింగ్ కోచ్ మేడం గారు కానీ వీళ్ళందరూ చాలా స్పోర్టివ్గా అందరికీ బాగా సపోర్ట్గా ఉన్నారు. నేను చూస్తున్నాను, నాకు ఇప్పుడు రాగానే నాకు అర్థమైంది. నేను ఎప్పుడు కూడా ఈ గేమ్ గురించి కొంచెం తక్కువ విన్నా, నాకు పూర్తిగా తెలియదు. కానీ ఇక నుంచి దీని మీద నేను పూర్తిగా దృష్టి పెడతాను. నేనే కాదు, నా సహచరులతోటి ఈ గేమ్కి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్తున్నాను. వీళ్ళు నన్ను దీనికి ఇంత తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ పిల్లలందరికీ. సార్ మీరందరికీ కూడా థ్యాంక్స్. నాకు సార్ ఉండి సీను, నేను మీ పిల్లలకి ఇంత కష్టపడుతున్నా కాబట్టి నేను మీకు తరపున నేను ఎంతమంది సాయం చేయాలనుకున్నాను. పిల్లలకి ఏం కావాలో నేను ఇస్తానని చెప్పి అన్నాడు. ఇస్తా అన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నారంట అన్న, మీరు సాయం చేస్తారు కదా అంటే ఉండి ఈరోజు అడగంగానే బాస్ 10,000 రూపాయలు ఆంతనే ఇచ్చి నాకు బాస్ తెప్పించాడు ఈరోజు మీ అందరి కోసం. ఎటువంటి సాయం ఇంకా రేపు మన గవర్నమెంట్కి వెళ్ళేటప్పుడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి శ్రీ సిటీ ఇండస్ట్రియల్ పార్కులో క్యారియర్ ఏసీల పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. పారిశ్రామికవేత్తల సేవలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. మహానాడు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు రోడ్లో భూమి పూజ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కోలాహలం. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వివాహిత దారుణ హత్య. కుమారుడు మిస్సింగ్. రేకెత్తుతున్న పలు అనుమానాలు. డి న్యూస్లో నేటి మాట. తొలి విజయమే కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత విజయం
అలవాటుగా మారుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.